కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెట్టడం జరిగింది. అదే రకంగా వక్తల్ని కాంగ్రెస్ని కాంగ్రెస్ వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించడానికి ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో మిగతా జిల్లాలు కూడా పూర్తి చేస్తాం. అదే రకంగా ఇక్కడ ఉన్న సమస్యల్ని ఏ సమస్యలు అయితే ఏ రకంగా వెళ్ళాలనేది మాకు అదే వాళ్ళు తెలియబడతారు. అదే రకంగా మాకున్న స్ట్రెంత్ని వాటి పొలిటికల్ యాక్టివిటీస్లో మార్చడానికి మాకు ప్రయత్నం. జిల్లాల్లో పూర్తిగా ఇప్పటికీ మిగతా 7 జిల్లాలు అసలు అంటే జూలై నాటి కంప్లీట్ చేసి ఇందులో ఇంతకుముందు చెప్పినప్పుడు ఇది ఒక ఎగ్జామ్ కాదు, ఇది స్పేస్ పాస్ అవ్వడం అనే ఉద్దేశం కాదు. ఇందులో వాళ్ళ టాలెంట్ బయటికి తీసి దీన్ని ఎవరైతే ఈ పార్టిసిపేట్ చేసిన వ్యక్తుల్ని రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంలో వాళ్ళ టాలెంట్ అనుగుణంగా వాళ్ళను పార్టీ వారి సేవల్లో ఏ లేయర్ ఆఫ్ పార్టీ కన్సిడర్ చేయడం దాంట్లో వినియోగించుకోవాలో వాళ్ళ సరైన ప్లేస్ లో వాళ్ళు వినియోగించుకుంటూ వాళ్ళతో తోని పార్టీ రాబోయే రోజుల్లో గ్రౌండ్ లెవెల్ దాకా ఇంతకుముందు మా సీనియర్ పర్సన్ చెప్పిన నాయకులు చెప్పినప్పుడు పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీలో కానీ జిల్లా స్థాయి కమిటీలో కానీ మండల స్థాయి అదే మాదిరిగా గ్రామ స్థాయి కమిటీలు దాకా వీళ్ళు ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని ఈ పార్టీ కన్సల్ట్ చేసే దాంట్లో వారి సేవలను వాడుకుంటూ పార్టీ ముందుకెళ్తుందని మీ అందరి ద్వారా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరైతే వచ్చిందో వారికి తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా తెలంగాణలో ఇప్పుడున్న 2018 మార్చ్ 14 వరకు పార్టీ పూర్తి స్థాయిలో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ తెలంగాణలో పార్టీ నిర్మాణం అనేది జరుగుతుంది. దాని తర్వాత పార్టీ ప్రజల్లోకి వస్తుంది. మా అధ్యక్షులు ఇంటర్వ్యూలో ప్రకటించారు. పూర్తిగా రాబోయే ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది పార్టీ నిర్మాణంలో ఒక ప్రక్రియ. గ్రామ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, జిల్లా కమిటీలు వేసే ముందు పార్టీకి థింక్ ట్యాంక్ అనేది ఉంటుంది. మేధావుల సపోర్ట్ అవసరం. పార్టీ యొక్క ఐడియాలజీని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళడానికి సుశిక్షితులైన కార్యకర్తలు అవసరం. జనసేన పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఏ కార్యకర్తలో ఎటువంటి టాలెంట్ ఉంది, ఏ కార్యకర్త క్రియాశీలంగా పనిచేయడానికి, ఏ స్థాయిలో ఎక్కడ పని చేయడానికి ఉపయోగపడతాడు, పార్టీ భావజాలాన్ని ప్రజలకి చేరువుగా ఎలా తీసుకెళ్తాడు, ఇత్యాది అంశాలను తెలుసుకోవడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఇది రాజకీయాలకు దూరంగా ఉండిపోతున్న యువతి యువకులు, మేధావులను పార్టీలో భాగస్వామ్యం చేసి, పార్టీలో మమేకం చేసి, తద్వారా రాజకీయాల్లో ఒక యూనిటీ తీసుకురావడానికి ఉద్దేశించిన కార్యక్రమం. ఈ ఆలోచన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మధ్యలో రూపొందించుకుంది. ఈ కార్యక్రమాన్ని గత నెలలో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. తొలుత అనంతపురం జిల్లాలో ప్రారంభించాము. ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గ్రేటర్ హైదరాబాద్, నిన్న మంచిర్యాలలో పూర్తి చేశాము. ఈ రోజు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయిన పెద్దపల్లిలో ఈ కార్యక్రమాలను మనం ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ 3 విభాగాల్లో చేస్తాము. ఇక్కడ దాదాపు ఈ శిబిరంలో పాల్గొనడానికి ఆన్లైన్ ద్వారా దగ్గర 900 అప్లికేషన్లు వచ్చాయి. అలాగే ఆన్లైన్ లో అప్లై చేసుకోలేని వాళ్ళు కూడా ఇక్కడ ఆఫ్లైన్ లో అప్లై చేస్తున్నారు. మీరందరూ కలిసి దాదాపు 1000 మంది ఉంటారు. ఈ 1000 మంది సేవలను పార్టీ ఉపయోగించుకుంటుంది. ఇక్కడ ఒక పాపయ్యారు, ఒక తెలియజేయాలనే వాళ్ళ ప్రసక్తే ఉండదు. కాకపోతే ఏ కార్యకర్తలు ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలనేది ఒక అంశమైన మాత్రమే. ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తతో మనం ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు. ఆయన తన ఉద్దేశాలను, పార్టీ ఉద్దేశాలను, భవిష్యత్ కార్యాచరణలో వాళ్ళకి తెలియజేస్తారు. అలాగే ఇక్కడ ఎంపికైన వారితో త్వరలోనే
మాట్లాడాలి, ఎలా ప్రజల అడ్రస్ చేయాలి, ప్రజలకు ఎలా దగ్గరగా పార్టీ తీసుకెళ్ళాలి అనే అంశాల మీద వారికి శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం వీరందరినీ చురుకుగా పార్టీ కార్యక్రమం